వందల కోట్ల రుణాన్ని తీసుకొని చెల్లించకుండా రఘురామకృష్ణరాజు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వెదుసం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బూస్ వెంకట్రావు ఆరోపించారు. అంబేద్కర్ భవన్లో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌరవప్రదమైన పదవిలో ఉంటూ ప్రభుత్వ స్థలాల్లో ఉన్నటువంటి దళితులను ఖాళీ చేయించే పనిలో ఉన్నారన్నారు. ఎస్సీ కులాలను ఇతర కులాలకు చిచ్చు పెట్టే పనిలో ఉన్నారన్నారు. అధికార దుర్వినియోగ చర్యలకు ఆపకపోతే ప్రజా ఉద్యమం తప్పదన్నారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే పనిలో ఉన్నారని అన్నారు. పత్రికా ప్రజల సమావేశంలో నాతో పాటు సహాయ కన్వీనర్లు సుధాకర్ గారు, జాజి ఓంకార్ గారు, నిర్మలా గారు, గుడివాడ ప్రసాద్ గారు, భాస్కర్ రావు గారు, ఇంకా సోదరులు అందరూ ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ మీ ముందు వచ్చింది గౌరవ డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణ గారు ఈ మధ్యకాలంలో వార్తల్లో చాలా ఎక్కువగా తరచూ కనిపిస్తూ ఉన్నారు. డిప్యూటీ స్పీకరు అంటే సభను నియంత్రణలో పెట్టేటువంటి రాజకీయాలకు అతీతంగా ఉండాల్సినటువంటి పెద్ద మనిషి. సభలో ఎన్ని రాజకీయ పక్షాలు ఉన్నప్పటికీ ఆయన ఎన్నుకునే వరకునే, నామినేట్ చేసే వరకునే అతను ఒక పార్టీకి ప్రతినిధి తప్ప ఒక్కసారి ఆయన డిప్యూటీ స్పీకర్ అయ్యారు అంటే ఆయన అందరికీ సంబంధించిన వాడు, ఏ పార్టీకి చెందినవాడుగానే వ్యవహరించాలి. కానీ ఆయన వైఖరి కొంత రాజకీయ నాయకుల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ మధ్య మొన్న ఈ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఐపీఎస్ సునీల్ కుమార్ గారి పర్యటనలో దళితులు, ఇతర వర్గాలు ఐక్యత గురించి ఆయన ఒక మాట మాట్లాడారు. ఎస్సీలు, కాపులు కలిసి ఉంటే రాజ్యాధికారానికి మీరు చేరువుగా ఉంటారు. ఎస్సీలు విడిగా మీరు పోరాడితే మిగతా వాళ్ళని రానవ్వకుండా చేస్తే ఒక కులం పునాది మీద దేనిని నిర్మించలేనని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు. కాబట్టి మీరు రాజకీయంగా ఎదగాలి, అలాగే ఇతర కులాలను ఐక్యం చేసుకోవాలి. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఒక సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గ సోదరులు చక్కగా ఐక్యతగా ఉండి వారి వేళ ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి హోదాకి ఎదిగారు. వారు రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాకి ఎదిగినా ఆశ్చర్యపోతలేదు. వారితో మీరు జప్తు కడితే మీరు ఉప ముఖ్యమంత్రి లేదా 2.5 సంవత్సరాలు వారు మీరేనో కలిసి రాజ్యంగా చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేయాలి. అదే టీడీపీ పార్టీ అతని పార్టీ నుంచి మాటల్ని వక్రీకరించి ఆయన భయపడిపోతున్నాడు. ఇంకేదంటే మరి ఆయన ఒక దళితుడు. మరి స్పీకర్ రఘురామరాజు గారు ఆయన పదవి చేపట్టిన దగ్గర నుంచి కూడా ఆయన మీద ఉన్న పోలీసు కేసుల్ని మాఫీ చేసుకోవడానికి తన సమయాన్ని అంతా వృధా చేస్తున్నాడు. అలాగే ఆయన మీద పెట్టిన కేసులు ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు కానీ అధికారులు కానీ ఉన్నారో వాళ్ళని వేధిస్తున్నాడు, వెంబడిస్తూ ఉన్నాడు. వాళ్ళ సర్వీస్ నుంచి తీసేయమంటున్నాడు, సస్పెండ్ చేసేయమంటున్నాడు, జీతాలు ఆపేయమంటున్నాడు. ఈ విధమైనటువంటి కక్ష సాధింపు చర్య కోసమే ఆయన స్పీకర్ పదవిని ఉపయోగించుకుంటున్నారు తప్ప ఆయన ఎన్నుకున్న ప్రజల గురించి కానీ ఆయన నియోజకవర్గం అభివృద్ధి గురించి కానీ ఏనాడు కూడా మాట్లాడలేదు. ఆ విధంగా చర్యలు కూడా తీసుకోవట్లేదు. మరి ముఖ్యంగా అసెంబ్లీలో అయితే ఆయన ఒక ప్రతిపక్ష లేని హోదా ఉన్నటువంటి అసెంబ్లీలో అధికార పక్షంగా ఉండి శాసనసభ్యుల నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఆయన సరైన సూచనలు కానీ సలహాలు కానీ ఇవ్వకుండా కేవలం వెకిలి చేష్టలతోటి, వెకిలి నవ్వులతోటి, ద్వంద్వద్దాలతోటి ఆయన అసెంబ్లీ నడిపిస్తున్నాడు. ఈయన ఏ రకమైన అర్హత లేదు. ఒక ప్రజాప్రతినిధిగా ఉండవలసిన క్వాలిటీలు కానీ అర్హతలు కానీ ఈయనకి లేవు. కేవలం ఏంటంటే వ్యాపార రీత్యా మాఫియా, ఆర్థిక నేరగాడు, ఆర్థిక మాఫియా అడ్డు పెట్టుకొని పదవులు కొనుక్కోవడం, అధికారంలోకి రావడం, ఈ రకమైనటువంటి వ్యక్తిని ఈవేళ ఒక దళిత సామూహికమైనటువంటి దాడి జరపాలని ప్రయత్నం చేస్తున్నాడు.